కాసేపట్లో ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం జరుగుతుంది. ఇప్పటికే ఖైరతాబాద్ శోభయాత్ర సచివాలయం చేరుకుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉషా లైవ్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి, శోభయాత్ర ఎలా కొనసాగుతుంది? భక్తుల రద్దీ ఎలా ఉంది? ఉషా, చెప్పండి, శోభయాత్ర ఎలా కొనసాగుతుంది? అక్కడ భక్తుల రద్దీ ఎలా ఉంది? పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు? గంగోత్రి, ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనానికి మరి కాసేపట్లో ఏదైతే ఇప్పటికే సచివాలయాన్ని దాటింది విగ్రహము మొత్తం మీద ఏదైతే కాస్త ఆలస్యమైంది ఖైరతాబాద్ గణేష్ మూవ్ అవ్వడానికి. ఖైరతాబాద్ గణేష్ మరి కాసేపట్లో మనం చూస్తున్నటువంటి క్రేన్ ఏదైతే బాహుబలి క్రేన్ ఏదైతే ఉందో ఈ క్రేన్ ద్వారానే లిఫ్ట్ చేస్తూ మరొక క్రేన్ ఈ రెండు క్రేన్ల ద్వారానే ఈ భారీ ఏదైతే దాదాపు 30 టన్నుల నుంచి 40 టన్నుల వెయిట్ ఉన్నటువంటి ఖైరతాబాద్ గణేష్ విగ్రహాన్ని ఏదైతే హుసేన్ సాగర్ లో నిమజ్జనం చేయడానికి సర్వం సిద్ధమైంది. మేళతాళాలతో ఇప్పటికే బృందం కూడా రెడీ అయింది. మొత్తం మీద ఈ రోజు జరగబోయేటటువంటి ఈ కోలాహలమైనటువంటి ఇన్సిడెంట్ ని చాలా వరకు కూడా భక్తజన సందోహంతో పాటు ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భక్తులందరికీ కూడా అసౌకర్యం కలగకుండా ఏదైతే ఖైరతాబాద్ గణేష్ శోభయాత్ర జరిగే సమయంలో ట్యాంక్ బండ్ చుట్టూ కూడా ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా ఏర్పాటు చేశారు. అలాగే మొత్తం ట్యాంక్ బండ్ మొత్తం కూడా పోలీస్ పహారాతోనే ఉందనేసి తెలుస్తుంది. పిక్ పాకెట్స్ కావచ్చు, ఎవరిని కూడా మఫ్టీలో ఉన్నటువంటి పోలీసులు కూడా నిఘా ఏర్పాటు చేశారు. మొత్తం ఏదైతే వాటర్ సర్వీసెస్ దగ్గర నుంచి ఎలక్ట్రిక్ వింగ్ దగ్గర నుంచి జిహెచ్ఎంసీ కావచ్చు, ప్రతి ఒక్క వింగ్ కూడా సమన్వయంగా ఖైరతాబాద్ గణేష్ స్టాచ్యూ ఏదైతే విగ్రహం నిమజ్జనం సమయంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలన్నీ తీసుకుంటున్నారు. ఏదైతే క్రేన్ నెంబర్ 4 ఏదైతే ఉందో క్రేన్ నెంబర్ 4 దగ్గర ఎవరు కూడా సామాన్య జనాన్ని ఎవరిని కూడా ఇక్కడికి రానివ్వటం లేదు. కేవలం పోలీసులు అలాగే డిఆర్ఎఫ్ టీమ్స్ మాత్రమే. అలాగే హుసేన్ సాగర్ లో చూసుకున్నట్టయితే కొన్ని బోట్లు ఏదైతే ఉందో గజ ఈతగాళ్లతో బోట్లను కూడా సిద్ధం చేశారు. ఏదైతే అనుకోని సంఘటనలు ఏవైనా సంఘటనలు జరిగితే వెంటనే గజ ఈతగాళ్ల సహాయంతో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలన్న కోణంలో మొత్తం కూడా ఏదైతే క్రేన్లతో పాటు మనం చుట్టూ చూసుకోవచ్చు, హుసేన్ సాగర్ చుట్టూ చూసుకోవచ్చు క్రేన్లు. అలాగే దాదాపు 1:30 లోపు ఖైరతాబాద్ గణేష్ ని ఖచ్చితంగా నిమజ్జనం చేయాలి అని ఇప్పటికే పొన్నం ప్రభాకర్ సూచించారు. అలాగే సివి ఆనంద్ కూడా ఈ ఆజ్ఞల్ని తూచా తప్పకుండా పాటించాల్సిందిగా పోలీస్ సిబ్బందికి కూడా ఒక హుకుం జారీ చేసిన నేపథ్యంలో మొత్తం కూడా ఇక్కడ చూసుకున్నట్టయితే క్రేన్ నెంబర్ 4 దగ్గర భారీగా ఇప్పటికే జనం కూడా ఉన్నారు. అలాగే ఉత్సవ కమిటీకి సంబంధించినటువంటి వారు కూడా చేరుకోబోతున్నారు. మొత్తం మీద డిఆర్ఎఫ్ టీమ్స్ అలాగే వీరు కూడా ఏదైతే సమన్వయంగా తమ విధులను అయితే నిర్వహిస్తున్నారు. మరోవైపు చూసుకున్నట్టయితే ఖైరతాబాద్ గణేష్ తో పాటు బాలాపూర్ గణేష్ లడ్డు కూడా ఈసారి దాదాపుగా కూడా చాలా ఎక్కువ వేలం పాట పాడినట్టుగా అయితే వేలం పోయినట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం పోలీసులు కూడా చాలా వరకు కూడా ఇక్కడ ఏదైతే ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం మెయిన్ థీమ్ కాబట్టి నిమజ్జనం అయిన తర్వాత చాలా వరకు పబ్లిక్ ఏదైతే సాధారణ జనము ఈ శోభయాత్రతో పాటు గణేష్ ఏదైతే ఖైరతాబాద్ గణేష్ తో శోభయాత్రతో పాటు తరలి వస్తున్న జనం ఎవరైతే ఉన్నారో వారితో పాటు వచ్చే నేపథ్యంలో ఇక్కడ క్రేన్ నెంబర్ 4 దగ్గర ఎక్కడ కూడా సామాన్య జనాన్ని ఎవరిని కూడా ఉంచడం లేదు పోలీసులు. కేవలం డిఆర్ఎఫ్ టీమ్స్, పోలీస్ సిబ్బంది, మఫ్టీలో ఉన్నటువంటి పోలీసులు తప్ప మిగతా ఎవరిని కూడా ఇక్కడ ఉండకూడదు అనేసి ఇక్కడ ఎక్కడికక్కడ క్లియర్ చేస్తున్న సందర్భాన్ని కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం ఇప్పటికే ట్యాంక్ బండ్ చుట్టూ పీపుల్స్ ప్లాజా దగ్గర నుంచి అలా అటు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కావచ్చు, ప్రతి ఒక్క చోట కూడా ట్రాఫిక్ క్లియరెన్స్ అయితే చేశారు. అదనపు మార్గాల్లో హెవీ వెహికల్స్ దేన్ని కూడా నగరంలోకి అలో చేయకుండా కూడా ఇప్పటికే ఒక ఆర్డర్ అయితే చేశారు. మెట్రో సర్వీసెస్ కి సంబంధించి కూడా అర్ధరాత్రి 1 గంట వరకు కూడా మెట్రో సర్వీసెస్ కూడా ఉన్నాయి. ఈ రోజే మనం చూసుకున్నట్టయితే ముంబైలోని లాల్ బాగ్చా లోని గణేష్ నిమజ్జనం కావచ్చు, ఇక్కడ చూసుకున్నట్టయితే హైదరాబాద్ గణేష్ నిమజ్జనం కావచ్చు, ఇవి రెండు కూడా ఆసక్తికరంగా ఉంది. ఏదైతే చాలా మంది కూడా ప్రేక్షకులు అందరూ కూడా టీవీలు కత్తుకొని చూసేటటువంటి వాళ్ళు కావచ్చు, రాష్ట్రం నలుమూలల నుంచి ఏదైతే హైదరాబాద్ తో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఇతర జిల్లాల నుంచి వచ్చేటటువంటి
భక్త జనంతో పాటు అలాగే ఇతర రాష్ట్రం పొరుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వారు, కర్ణాటక అలాగే బీహార్ ఇట్లా సుదూర ప్రాంతాల నుంచి అనేక మంది భక్తులతో పాటు ఫారినర్స్ కూడా ఈసారి చాలా మంది ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనాన్ని తిలకించడానికైతే ట్యాంక్ బండ్కి విచ్చేశారు. మొత్తం మీద ఈ శోభయాత్ర కి సంబంధించి ట్రాఫిక్ రూల్స్ కి సంబంధించి రేపు ఉదయం 10 గంటల వరకు కూడా ఆంక్షలు ఉండే అవకాశం ఉంది. ఇది బిగ్గెస్ట్ టాస్క్ అన్న కోణంలో ఈ ఛాలెంజ్ ని ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేయాలి అన్న కోణంలోనే ట్రాఫిక్ జాయింట్ సిపి అయినటువంటి జోయల్ డేవిస్ కూడా నిన్న మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కూడా చూసుకోవచ్చు. మొత్తం డీజీపీ కార్యాలయంలో చాలా వరకు సీసీ కెమెరాల మానిటరింగ్ మొత్తం కూడా వీక్షిస్తున్నారు. అలాగే ట్రై కమిషనరేట్ సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ ఈ 3 ట్రై కమిషనరేట్లో కూడా ఎక్కడికక్కడ ఏదైతే మినీ పాయింట్స్ ని కొన్ని ఏరియాస్ లో చిన్న విగ్రహాల నిమజ్జనానికి ఏర్పాటు చేశారు. హెవీ స్టాచ్యూస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించి కూడా చెరువులు అక్కడ లోకల్ గా ఉన్నటువంటి చెరువులు ఏవైతే ఉన్నాయో అక్కడ నిమజ్జనం చేయడానికి కూడా సౌకర్యవంతంగా అయితే ఏర్పాటు చేశారు. మొత్తం మీద రాష్ట్రంలో ఉన్నటువంటి హైదరాబాద్ నగరంలో జరగబోయేటటువంటి ఈ శోభయాత్రకి ప్రత్యేకత ఉంది. ఆనవాయితీగా వస్తున్నటువంటి క్రేన్ నిర్వాహకులు కూడా ఇదేదైతే స్పిరిచువల్ మోటోతోనే ఈ క్రేన్ కూడా వారు ఇక్కడ వారు ఉంచారు అన్న కోణంలో కూడా స్పిరిచువల్ మోటోతోనే ఉంచాము. ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం ఎప్పుడు కూడా ఇది ఏదైతే బాహుబలి క్రేన్ ఏదైతే ఉందో ఈ బాహుబలి క్రేన్ ద్వారానే మొత్తం కూడా నిమజ్జన కార్యక్రమం మొత్తం కూడా జరుగుతుంది. ఏదైతే విగ్రహం వచ్చిన తర్వాత ఖైరతాబాద్ గణేష్ విగ్రహం వచ్చిన తర్వాత ఇక్కడ లిఫ్ట్ చేసిన తర్వాత అంతే ఈజీగా దీని లోపలికి లిఫ్ట్ చేయాలి. కాబట్టి ఎలా ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకోవాలి అన్న కోణంలో కూడా ఇక్కడ కూడా చాలా వరకు కూడా ప్లాన్ వేసుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద ఏదైతే బాహుబలి క్రేన్ తో పాటు అదనపు క్రేన్ ఇటు సైడ్ కొన్ని ఏదైతే ఖైరతాబాద్ గణేష్ స్టాచ్యూని లిఫ్ట్ చేయడానికి మరొక క్రేన్ కూడా ఉంది. ఈ 2 క్రేన్ల సహాయంతోనే ఖైరతాబాద్ ఈ క్రేన్ అలాగే ఆ క్రేన్ ఏదైతే ఉందో ఈ 2 క్రేన్ల సహాయంతోనే ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం అయితే జరగబోతోంది. మొత్తం కోలాహలంగా భాగ్యనగర వాసులు ఎంతో ఆసక్తిగా ఏదైతే గణేష్ చతుర్థి కన్నా గణేష్ నిమజ్జనానికి హైదరాబాద్ సిటీ పెట్టింది పేరు. అటు ముంబైతో పోలిస్తే హైదరాబాద్ నగరంలో భాగ్యనగర వాసుల్ని ఎంతో ఆకట్టుకునేటటువంటి శోభాయాత్ర ఖైరతాబాద్ గణేష్ ఉత్సవం లాగా జరిగేటటువంటి శోభాయాత్రకు ఇప్పటికే చాలా మంది జనం తరలి వస్తున్నారు. శోభాయాత్ర చాలా వరకు కూడా ఇసుకేస్తే రాలనంత జనం కూడా శోభాయాత్రలో వరుసగా వస్తున్న నేపథ్యం కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం మీద చూసుకున్నట్టయితే మరి కాసేపట్లో ఎప్పుడప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం మరి కాసేపట్లో జరగబోతోంది. బై గణేష అంటూ గంగవడిలో హుసేన్ సాగర్ లోని గంగవడిలోకి మొత్తం ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం కార్యక్రమం మరి కాసేపట్లో జరగబోతోంది. మొత్తం మనం చూసుకోవచ్చు డస్ట్ పార్టికల్స్ అన్నిటిని కూడా క్లియర్ చేస్తున్నారు. ఎక్కడికక్కడ స్టాచ్యూస్ విగ్రహాలు నిమజ్జనం అయిన తర్వాత వేస్టేజ్ పార్టికల్స్ ఏవేవైతే ఉన్నాయో ఇనుపలు కావచ్చు, పువ్వులు కావచ్చు, ప్రతి ఒక్క దాన్ని కూడా ఇనుము దగ్గర నుంచి ప్రతి ఒక్క వేస్టేజ్ పార్టికల్స్ ని కూడా పక్కకి తొలగిస్తూ మళ్ళీ వాటర్ ని క్లియర్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం మీద చూసుకున్నట్టయితే మరి కాసేపట్లో గంగవడిలోకి చేరబోతున్నటువంటి ఖైరతాబాద్ గణేష్ కు స్వాగతం పలుకుతోంది క్రేన్ నెంబర్ 4 అనేసనే చెప్పుకోవాలి గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ ఉషా.